హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ మన వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 47,609 ఉంటే నిఫ్టీ 21,995 రేంజ్లో మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏది ఇండికేషన్స్ ఏం చెప్తుంది, ఇక్కడ ఫిబొనాచి ఏం చెప్తుంది అని చెప్పేసి ఒకసారి అయితే మనం రిమూవ్ చేసి ఫిబొనాచిని యాడ్ చేద్దాం. యాడ్ చేసి వీటిపైన ఒకటి ఓన్లీ అంటే 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఏవి డబల్ ఉన్నాయి. 1 2 3 4 5 ఓకే 5 ఉంటే మనం అనేది వీటితోటి అయితే మన సపోర్ట్ రెసిస్టెన్స్ని గీద్దాం. ఫిబొనాచి ప్రకారం అయితే గీసి మన టార్గెట్ని మనం అయితే ఎంటర్ చేసి ప్రతిసారి ఇట్లా చేద్దాం. ఏమైతే చూద్దాం, ఒకసారి ఫిబొనాచి అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే ఫిబొనాచి మళ్ళీ తర్వాత ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఇక్కడైతే దీని ప్రకారం అయితే మనమైతే సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే గిద్దాం. మార్కెట్ అనేది ఈ రేంజ్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నేనైతే స్ట్రాంగ్ ఇస్తున్నారు, ఈ రేంజ్కి రావడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒకవేళ ఇదైతే కాల్ ఇది కాకపోతే ఇది ఏది అంటే దీన్ని మనం ఎక్కడికి షిఫ్ట్ చేద్దాం, దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. ఇది అనేది 100% ఈ రేంజ్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ రేంజ్లో బిలో ఉంటే మాత్రం మీరు పుట్టు సైడ్ మాత్రం ఉండండి. దీనికి పైకి వెళ్తే మాత్రం మీరు కాల్ సైడ్ మాత్రమే మీ పొజిషన్ చూసుకోండి. ఏది అంటే ఇది అనేది మీ పుట్టు ఇక్కడ దీనికి పైనే ఉంటే మాత్రం కాల్ సైడ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు అయిపోయినాయి కదా, ఈ రకంగా మాత్రం మనమైతే ఇవి తీసేద్దాం. ఒకసారి వీటిని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా మనం ఏం లేదు అని చెప్పేసి మనమైతే ఈ రెండింటిని మాత్రం తీసేసి ఇప్పుడు ఫ్రీ చూద్దాం. ఈ రకంగా ఉంది. 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఇక్కడ నేనైతే దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. మనం చేసేసి ఓకే దీనికి కిందికి ఉన్నంత మాత్రం ఇక్కడ దీనికి కిందికి ఉన్నంత మాత్రం పిఈ స్ట్రాంగ్ ఉంటుంది. 100% మీ అనేది పీ సైడే ఉండండి. ఇప్పుడైతే కాల్ ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. పిఈ వాళ్ళకి ఛాన్స్ ఉంది ఈరోజు, అందుకని చెప్పి కంప్లీట్గా మీరు పిఈ సైడే ఉండండి. ఇక లేదు అనుకుంటే మాత్రం ఇది మీ రిస్క్ రివార్డ్ అండి. నేనైతే నా వ్యూ మాత్రం కంప్లీట్గా ఈరోజు ఈ ఆప్షన్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అని నేనైతే పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాలటాలిటీ చాలా ఉంటుంది, అందు గురించి అని చెప్పేసి మీరైతే ఈరోజు మాత్రం ఈ ఒక్కరోజు ఈ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈరోజు అనేది వాలటాలిటీ మాత్రం చాలా వరకు ఉండే ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ కంప్లీట్గా ఈ రకంగా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి ఈ రెండు ఇండికేటర్ యాడ్ చేసి ఎక్స్టెన్షన్ తర్వాత ఈ రెండు కూడా యాడ్ చేసి మన సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే గీద్దాం. గీసిన తర్వాత నిఫ్టీ ఒక ఏ రకంగా ఉంటుందని చెప్పేసి మనమైతే క్లోజ్ చేసేద్దాం. ఇంతవరకు అయితే ఉంది. ఒకసారి సరే, ఇది అనేది ఫస్ట్ అయితే మనం గీసుకున్న తర్వాత ఏది చేయాలి అని చెప్పేసి మనం ఇది అనేది బ్లాక్, ఇక్కడ కూడా దీన్ని బ్లాక్ చేసేద్దాం. తర్వాత దీన్ని అనేది మనం రెడ్ ఓకే దాంట్లో ఉండండి. ఇది అనేది గ్రీన్, ఇది దీనికి పైన ఉన్నంత మాత్రం ఇప్పుడు ఇవన్నిటిని రిమూవ్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు
ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కూడా మార్కెట్ అనేది ఇంతవరకు రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు పిఈ అని సిఈ అని మీరు కంప్లీట్గా పిఈ సైడే ఉండండి. పిఈ సైడ్ మార్కెట్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు కంప్లీట్గా ఈరోజు అవాయిడ్ చేయడమే బెటర్, ఎందుకంటే వోల్టాలిటీ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.